సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శర్మ అయోధ్య నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శర్మ, అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు అంతా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శర్మ? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. అయోధ్యలోని దివ్య భవ్య సుందర శ్రీరామచంద్రస్వామి దేవాలయం ఎంత మధురంగా కనిపిస్తుందో మీరు చూస్తున్నారు కదా. ఇవాళ పుష్పాదివాసం, బాలరామచంద్రునికి ఇవాళ పుష్పాదివాసం జరిగింది. అలాగే ఆలయానికి మొత్తం పుష్పాలతో అలంకరించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం దేదీప్యమానంగా సుందరంగా మనోహరంగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యం అపురూపమైనటువంటి దృశ్యం. ఇవాళ బాలరామునికి సంబంధించినటువంటి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే నిన్న మొన్న ప్రారంభించినటువంటి గణపతి పూజ, పుణ్యాహవాచన, ఇతర ఆదివాసాలకు సంబంధించినటువంటి పూజలు జరిగాయి. ఇవాళ ప్రత్యేకంగా పుష్పాదివాసం జరిగింది. పుష్పాలతో పూర్తిగా నింపిన బాలరాముడు పుష్పాల కింద ఉన్నాడు. ఆయనను పుష్పాలతో పూర్తిగా కప్పి ఉంచారు. ఎందుకంటే ఆదివాసాలు ప్రతిష్టకు ముందు చేయాల్సినటువంటి ఒక తంతు, వివిధ ఆదివాసాలతో జరిపేటువంటి తంతులో భాగంగా ఇవాళ పుష్పాదివాసంతో ఆ బాలరాముణ్ణి ఉంచారు. పుష్పాదివాసం తర్వాత మళ్ళీ హారతి, ఇతర పూజా కార్యక్రమాల తర్వాత ఇవాళటి కార్యక్రమం పూర్తవుతుంది. మళ్ళీ రేపటికి సంబంధించి, రేపటి ఆదివాసానికి సంబంధించి కానీ, రేపటి పూజా కార్యక్రమానికి సంబంధించి కానీ మళ్ళీ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రకటన విడుదల చేస్తారు. మనం చూడవచ్చు ఎంత దివ్య భవ్యమైనటువంటి మందిరం చూస్తూ ఉన్నాం. అక్కడ పూర్తిగా పూలతో అలంకరించారు. అటువైపు తూర్పు వైపు ఏదైతే ఉందో ఆ భాగం పూర్తిగా ముందు వైపు భాగం, అక్కడి నుంచి నేరుగా లోపలికి వెళితే ఆ మధ్యలో ఉన్నటువంటి గోపురం కిందే బాలరాముణ్ణి ఆ గర్భగుడిలోనే, ఆ గర్భాలయంలోనే ఆ బాలరాముణ్ణి ప్రతిష్ఠిస్తారు. అలాగే జై శ్రీరామ్ పేరుతో పూలతో అలంకరించినటువంటి ఆ సుందర మనోహర దివ్యమైనటువంటి ఆ దృశ్యం మనకు కనిపిస్తోంది. అలాగే మీద ఉన్నటువంటి గోపురాలు గాని, చుట్టూ ఉన్నటువంటి మండపాలు గాని పూర్తిగా పూలతో అలంకరించారు. ఇంకా దానికి సంబంధించినటువంటి అలంకరణ ప్రక్రియ అన్నది ప్రస్తుతం కొనసాగుతోంది. అలాగే ఇటువైపు చూస్తే మనం రేపు వచ్చేటువంటి అతిథులు గాని, ప్రధాని నరేంద్ర మోడీ గాని, ఇతర ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇదే ప్రాంగణం నుంచి, ఇదే కారిడార్ నుంచి లోపలికి వెళతారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ భాగం నుంచే లోపలికి వెళతారు. లోపట ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ప్రధాన ఆలయం లోపలికి వెళ్లిన తర్వాత పూజా కార్యక్రమాలు, క్రతువులన్నీ ఉంటాయి. అవన్నిటి తర్వాత ఎల్లుండి మధ్యాహ్నం 12:29 అభిజిత్ ముహూర్తంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఈ ఆలయంలోనే కొనసాగుతోంది. చూస్తూ ఉన్నాం, చాలా మంది పూలకు సంబంధించినటువంటి అలంకరణలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. అలాగే లోపట పూజా కార్యక్రమాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవిటికి కొంత బ్రేక్ ఉంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాత బాలరాముని ప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ, పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తితో మాట్లాడదాం. ఎలా అనిపిస్తోంది? ఎప్పుడు వచ్చారు? ఈ అయోధ్యకు సంబంధించి చూస్తే ఏమనిపిస్తోంది? జై శ్రీరామ్ అండి. నా పేరు చంద్రశేఖర్. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను ఒక వారం రోజులు వచ్చి ఇక్కడే ఉన్నాము. నేను మా సంస్థ సభ్యులు అందరం కలిసి వచ్చాము. మా సంస్థ పేరు వచ్చి సనాతన ధర్మవారధి. హైదరాబాద్ లో బ్రహ్మాండంగా అనిపిస్తుందండి. ఈ రోజు ప్రపంచమంతా, దేశం మొత్తం, ప్రపంచమంతా ఒకటే నామం, రామనామం. కేవలం రామనామంతో మారుమ్రోగిపోతుంది. ఇక్కడ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మాకు ఒక చరిత్రలో మనకు ఒక అద్భుతమైన ఘట్టాలు కొన్నే ఉంటాయండి. అన్నిటినీ మనము ఎక్స్పీరియన్స్ అవ్వలేం. కాబట్టి మన తరాలు, ఎన్నో తరాలు, మన తండ్రులు గాని, తాతలు గాని, వాళ్ళందరూ కూడా ఎంతో ఈ రామజన్మభూమి కోసం ఎంతో పోరాడి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ ఈ రోజు మనం ఎంతో అదృష్టవంతులము. ఇక్కడ ఉండి సాక్షాత్తు ఇంత మధురమైన ఘట్టాన్ని మనము ప్రత్యక్ష సాక్ష్యంగా చూస్తున్నాం. కాబట్టి చాలా మనం నిజంగా ధన్యమయ్యామని చెప్పుకోవాలండి. ఓకే, మరొక వ్యక్తితో మాట్లాడదాం. ఏంటి, మీరు ఇక్కడే ఉన్నారు, ఒకప్పటి అయోధ్య చూశారు, ఇప్పుడు అయోధ్య చూస్తున్నారు, ఏమనిపిస్తోంది? మేము జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేము తిరుపతి నుంచి వచ్చాము. నా పేరు మణిరాము. మేము 2019 సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాము. భూమి పూజ చేసిన ఫస్ట్ రోజు నుంచే
ఇక్కడ ఉన్నాము. ఈ అమ్మవారు రామ మందిర్ తరపున ఒక రోజుకి 4,000 మంది నుంచి 5,000 మందికి భోజనము ఫ్రీగా ఇస్తున్నాము. ఇప్పుడు ఇంతవరకు 25 లక్షల మందికి ఫ్రీగా అన్నదానం చేశాము అమ్మవారు రామ మందిర్ తరపున. అదే కాకుండా ఇప్పుడు రాములవారి మందిరంలో రామవారి మందిరం తరపున 22 ప్లేసెస్లో వివిధ రకాలుగా తెల్లారితో పొద్దున ఛాయ్, బిస్కెట్ కానివ్వండి, భోజనము, పూరి, సబ్జీ, అన్నము, పప్పు, ఆకలి అన్న మాటకి తావు లేకుండా బ్రహ్మాండంగా అయోధ్యలో రాములవారి నామస్మరణతో అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా సంఖ్య పెరిగేదానికి మీరు ఒక బాణం తయారు చేయించారు, అరకిలో బంగారం వెయిట్ తో ఉన్నటువంటిది. అది ఎప్పుడు ఆ బాలరాముడి చేతిలో ఉండే బాణమేనా అది? అవునండి, ఇది చెన్నై వాళ్ళ దగ్గర నుంచి స్పెషల్ గా చేయించాము. రాముల వారి గురించి, రాముల వారికి మోడీ మా సెక్రటరీ సాబ్ ఆచార్య కిషోర్ కుణాల్జీ ఆయన తరపు నుంచి మోడీ గారి చేతుల మీదుగా రేపు రాముల వారికి సమర్పణ చేయబోతున్నాము. అదే కాకుండా మా ఈ పట్నా మహావీర్ హనుమాన్ ట్రస్ట్ తరపున 10 కోట్లు డొనేషన్ చేశాము. గుడికి 10 కోట్లు డొనేట్ చేశారు. అవునండి, 8 కోట్లు ఇంతవరకు చేశాము. రాబోయే 22వ తేదీకి మోడీ చేతుల మీదుగా ట్రస్ట్ కి ఇవ్వబోతున్నామండి. ఎలా అనిపిస్తోంది? అయోధ్య ప్రాంగణం పూర్తిగా రామనామ సంకీర్తనతో మోగిపోతోంది. ఎక్కడెక్కడి నుంచి భక్తులందరూ కూడా వస్తున్నారు. ప్రపంచం నలుమూల నుంచి వస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు. మోడీ గారు చేతుల మీదుగా ఈ చెక్ కూడా 8 కోట్లు ఇంతకుముందు ఇచ్చాము, 2 కోట్లు ఇవ్వబోతున్నాము. అది కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ ఖాళీ గ్రౌండ్ ఉంది. ఈ ఖాళీ గ్రౌండ్ లో 2,000 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసేలా ట్రస్ట్ తరపు నుంచి చేస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా, ఎంతో మంది స్వచ్ఛంద సంస్థలు గాని, ఆశ్రమాలు గాని, ఇలా అనేక మంది అన్నదానం. అంటే అయోధ్యలో ఎవరు కూడా ఆకలితో అలమర్టించకూడదు, ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేయాల్సిందే అనేటువంటి ఒక నినాదంతో స్వచ్ఛంద సంస్థలు గాని, ఆశ్రమాలు గాని రోజుకు లక్షల మంది ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ ఆలయం చూద్దాం. ఈ ఆలయం ఎంత చూసినా తనివి తీరని దివ్య భవ్య మనోహరమైన సుందర దేవాలయం ఇది. బాలరాముణ్ణి నిజంగా ప్రతిష్ఠించడానికి ముందు జరుగుతున్నటువంటి తంతు అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా బాలరాముని ప్రతిష్టకు సంబంధించి ఒకసారి చూస్తే గనక ఈ కార్యక్రమాలు అన్ని సాగుతున్నాయి. బయటికి మనకు వస్తున్నటువంటి సమాచారం ఆదివాసాలకు సంబంధించి కానీ, ఇతర పూజా కార్యక్రమాలకు సంబంధించి కానీ ఏం చెప్తారు? అసలు చెప్పాలి అంటే ఇన్ని రోజులు కూడా బాలరాముడిని మనకు యాక్చువల్లీ బాలరాముడు విగ్రహాలు చూసినట్టయితే సరయు నదిలో దొరికిందండి. బాలరాముడు 9 ఇంచుల విగ్రహాలు. మనం ఇన్ని రోజులు చూస్తే పక్కన ఒక రేకుల షెడ్ వేసి ఆ రేకులలో ఇక్కడ అమ్మవారు ఉండదు, సీతమ్మవారు ఇక్కడ ఉండదు. సీతమ్మవారు పక్కన మనకు వేరే గుడిలో ఉంటుంది, కనకభవన్ ఉంది, కనకభవన్లో సీతమ్మవారు ఉంటుంది. ఇక్కడ పక్కన రేకుల షెడ్ వేసి రేకుల షెడ్లో రాముడిని, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు 4 అన్నదమ్ములు అలా రేకుల షెడ్ లో పెట్టారు. ఇది వరకు మేము రెగ్యులర్ గా దర్శనానికి వచ్చినప్పుడు చూసి అయ్యో రామ మీకింత కష్టం వచ్చిందా, మీకు మందిరం లేదా అని చాలా బాధ వేసేది. నిజంగా ఏడుపు వచ్చేది చాలా సార్లు. కానీ ఆ రేకుల షెడ్ లో వేసేసి అలా ఉంచేవారు. కానీ ఈ రోజు మన రాముల వారికి మనకు ఒక ఇల్లు, పర్మనెంట్ ఒక ఇల్లు వచ్చింది. మన సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే హ్యాపీ ఫీల్ అవుతామో మన రాముల వారికి ఒక ఇల్లు వచ్చింది అని నిజంగా చాలా సంతోషంగా ఉందండి. అది రామ జన్మభూమి మాత్రమే ఉంటాడు. రాముడితో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అలాగే రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఈ 4 అన్నదమ్ములు. వాళ్ళు ఈ రామ జన్మభూమి అంటే కౌసల్య మహల్, ఇది కౌసల్య మహల్ కాబట్టి ఆమె మహల్లో వీళ్ళందరూ ఉండినటువంటి త్రేతాయుగంలో వాళ్ళు ఉండేవారనేటువంటిది ప్రతీతి కాబట్టి, ఇతిహాసంలో పేర్కొనబడింది కాబట్టి, మరి వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టే బాలరాముని విగ్రహం ఒక్కటి మాత్రమే ఇందులో ప్రతిష్ఠించబోతున్నారు. ఇక దీనికి 200 మీటర్ల దూరంలో కనక మహల్ ఉంది, అక్కడ సీతారాముల మహల్, దాని పక్కనే దశరథ మహల్ ఉంది. అలాగే రాజద్వార్ అన్నది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి ప్లేసు ఈ ప్రాంతంలో, అయోధ్య ప్రాంతంలో. ఎందుకంటే రాముడు త్రేతాయుగంలో రాజద్వారం మార్గం నుంచే లోపలికి వచ్చి దర్బార్ నిర్వహించి ఆ తర్వాత హనుమాన్ గడి ఉంది, హనుమాన్ గడిలో ఆంజనేయ స్వామి ఉండేవాడని ప్రతీతి. ఆంజనేయ స్వామిని చూసిన తర్వాతే ఈ లోపలికి, మహల్ లోపలికి, అలాగే కనక మహల్ దగ్గరికి ఆయన వెళ్లేవాడని ఇక్కడ ఉన్నటువంటి పురాణాలు చెప్తున్నటువంటి అంశం. ఇదే లోటుగా కనిపించేది బాలరాముడు
పుట్టినటువంటి స్థలం రామజన్మభూమి ఇదే లోటుగా ఉండేది. ఆయనకు ఇక్కడ ఆలయం లేకుండా ఉండేది అనేటువంటి లోటు ఉండేది కాబట్టి ఆ లోటు అన్నది తీరిపోయింది. ఎన్నో ఏళ్ల కళ ఈ ప్రపంచ హైందవులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభవేళ రాని వచ్చింది. బాలరాముడు ఆలయంలోకి వచ్చేశాడు, కానీ గర్భాలయంలో ప్రతిష్ట కావాల్సి ఉంది. గర్భాలయంలో ప్రతిష్టకు ముందు జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అలాగే మరికొద్ది గంటల్లోనే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అన్నది ఈ ఆలయంలో జరగబోతోంది. ఇక ప్రధాని మోడీ సహా చాలా మంది దేశ విదేశాల నుంచి ప్రముఖులు రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వాళ్ళు తీసుకున్నారు. అలాగే భద్రతకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇద్దరు ముగ్గురు అనుమానితులు పట్టుబడ్డ నేపథ్యంలో అయోధ్యలో భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా పటిష్టం చేశారు. పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే భద్రతా కారణాలు గాని ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించి ఉన్న నేపథ్యంలో ఈ బాలాలయం వరకు నిన్న రాత్రి 7 గంటల వరకు అనుమతించారు. ఇక ఇవాళటి నుంచి బాలాలయంలోకి కూడా భక్తులను అనుమతించట్లేదు. ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఎప్పుడు సామాన్య భక్తులను కూడా అనుమతించాలన్న దానికి సంబంధించి తీర్థ ట్రస్ట్ వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. మనకున్న సమాచారం 26వ తేదీ గాని లేదంటే ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుంచే సామాన్య భక్తులకు కూడా బాలరాముని దివ్య భవ్యమైన దర్శనంకి అనుమతించేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కానీ ప్రతిష్టకు 3 రోజుల ముందే ఆ భవ్యమైన దివ్యమైన బాలరాముని దివ్య దర్శనం జరిగిపోయింది. బాలరామునికి సంబంధించిన మూర్తి ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. దానికి సంబంధించినటువంటి దర్శనం కూడా అందరూ చేసుకున్నటువంటి సిచ్యువేషన్, ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయోధ్యకు ఒక్క తెలుగువారే కాదు, ఒక్క ఈ యూపీ వాళ్లే కాదు, దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు తరలి వస్తున్నారు. ప్రతిష్ట మహోత్సవాన్ని చూడలేకపోయినా ఈ రాముడు నడయాలి నేలలో తాము ఆ ప్రతిష్ట రోజున ఉండాలని భావిస్తూ అందరూ పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అయోధ్యలో కనిపిస్తోంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శర్మ. రైట్, అది అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు అంతా సిద్ధంగా ఉంది. కృష్ణశిలతో చేసిన విగ్రహం ముగ్ధ మనోహరంగా కనిపిస్తోంది. రాముని రాకతో అయోధ్యాపురి పులకించిపోతోంది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవం కంటే ముందే శ్రీరాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్య మందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహం ఫోటోలు బయటకొచ్చాయి. కృష్ణశిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది.